సంగచ్ఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రతిసారిలాగానే డాక్టర్ అందించినటువంటి కొన్ని అందమైన శ్లోకాల తాలూకు ఆ శ్లోకాన్ని, శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సేతువుని వర్ణిస్తున్నారు. సామాన్యమైన సేతువా అంటే అది జన్మరాహిత్య సేతువు అంటున్నాడు కవి. విశ్వగుణాదర్శ చెంపు అన్న గ్రంథంలో వెంకటాధ్వరి గారు రాసినటువంటి ఒక అద్భుతమైన పద్యాన్ని డాక్టర్ మనకు పరిచయం చేస్తున్నారు. పాతుం పాతకినో జనాన శరణాన్ పాతుం తమస్సాగరం యాతుం యాతుపురీమరీంద్రణముఖే జేతుం దశాస్యాదిక నేతుం భూతనయాం ముదం విరహిణి మేతుం యశశాశ్వతం దాతుం శర్మ చ రాఘవేణ రచితం సేతుం నమస్కుర్మహే అంటూ ఒక అద్భుతమైన శ్లోకం ఇది. దీంట్లో రామ సేతువుకి నమస్కరిస్తున్నారు. అంటే సీతారాములకో హనుమకో నమస్కారం చేయటం మనం చూస్తున్నాం. ఇక్కడ భవతారణ హేతువైనటువంటి రామ సేతువుకి నమస్కరిస్తూ చెప్పినటువంటి అందమైన శ్లోకాన్ని డాక్టర్ అందంగా వ్యాఖ్యానం కూడా చేశారు. దాన్ని మనం మన గ్రూప్ లో చదువుదాం. అటువంటి అందమైన శ్లోకాన్ని పరిచయం చేసినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకి అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంటే అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. మ్యూట్ లో ఉన్నారు డాక్టర్. చూడండి డాక్టర్ మ్యూట్ లో ఉన్నారు. సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. కుంటుతూ లేస్తూ పడుతూ మళ్ళీ సర్దుకుంటూ ఆగుతూ మళ్ళీ పరిగెడుతూ మనం వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండని పూర్తి చేసుకోవాలి. అది కూడా వీలైన తొందరగా పూర్తి చేసుకుని మనం అవ్వగొట్టుకోవాలి అనేటువంటి కోరిక అయితే ఉన్నది. ఒకటి కథాభాగం గురించి మనకి తెలియని వ్యవహారం కాదు కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం సమయాన్ని పెట్టుకోకుండా తాత్వికమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే కొన్ని అక్కడెక్కడ దొరికితే వాటిని పట్టుకుని వెళ్ళాలి అనేటువంటి మాట మాత్రమే ప్రధానంగా చేసుకుని మనం ముందుకి కదులుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో మనం 23 సర్గలు పూర్తి చేసుకుని 24వ సర్గలో ఉన్న ఉత్తరాఖండలో 24వ సర్గ ఇవాళ మొదలెట్టుకోవాలి. చతుర్వింశ సర్గ. 24వ సర్గకి ముందు 23వ సర్గ తర్వాత ఒక 5 సర్గలు అధిక పాఠంలో అని చెప్పి వదిలిపెట్టేశారు చాలా మంది. ఆ 5 సర్గలు కొన్నిట్లో అధిక పాఠము అని చెప్పి పేరు రాసి మరీ వాటిని ముద్రించడం జరిగింది. మనం వాటిని పెద్దగా అవసరం లేదు అని మనం వదులుకుని 24లోకి ప్రవేశిద్దాము అనేటువంటి నిర్ణయం ఒకటి కిందసారి మనం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు జరిగిన కథ సంబంధము అది ఏమిటయా అంటే రావణ బ్రహ్మకి నారదుని యొక్క పుణ్యవాణి, నారదుని యొక్క చేసిన చిలిపి పని వల్ల యముడితోటి మహాఘోరమైనటువంటి యుద్ధం ఒకటి జరిగింది. యమధర్మరాజు చివరికి అతని మీదకి ఒక తన పాశాన్ని విడిచిపెట్టబోతూ ఉంటే బ్రహ్మదేవుడు వచ్చి మహాప్రభు నేను అతని గాడికి ఈయనకి కొన్ని వరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అతను నువ్వు వదిలిపెట్టేసేయండి, మీరిద్దరిలో ఎవరు గెలవలేదు, ఎవరు ఓడలేదు, మీరిద్దరు సమూజ్యుల కిందే నేను అనుకుంటూ ఉన్నాను అని చెప్పి దానిని ఆపించి మొత్తానికి ఆ దారి మళ్లించాడు
రావణాసురుడిని. తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన రావణాసురుడు నివాత కవచులతోటి యుద్ధం చేసుకోవడానికి వెళ్ళి వారితో సంధి చేసుకున్నాడు. నివాత కవచులు కూడా చాలా బలమైనటువంటి వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడిపోతూ ఉంటే బ్రహ్మగారు చెప్పారు, ఇతగాడు చాలా బలవంతుడు, అనేక వరములు పొందినటువంటి వాడు, అతడు సంహరించడం మీ వల్ల కాదు, కానీ ఎందుకు వచ్చిన మాట సంధి చేసుకుని వదిలిపెట్టేసేయండి అతన్ని అన్నారు. అతను చావవలసింది వేరే పద్ధతిలో చావవలసిన వ్యవహారం ఉన్నది అని. సో నివాత కవచులు కూడా అతన్ని వదిలిపెట్టేశారు. తర్వాత కాలకేయులు దగ్గరికి వెళ్ళాడు రావణాసురుడు. కాలకేయులందరినీ కూడా జయించడం జరిగింది. అక్కడి నుంచి మిక్కిరి బలవంతుడైనటువంటి రావణాసురుడు అనేకమైనటువంటి వరుణలోకానికి వెళ్ళి వరుణలోకంలోని వరుణ పుత్రుల చేత కూడా పరాభవాన్ని పొందాడు. మరణించలేదు, కానీ మొత్తానికి అక్కడ కూడా సంధి జరిగి అక్కడి నుంచి కూడా బయటికి పడ్డాడు రావణాసురుడు. మనం 24వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఉత్తరకాండలో నివర్తమాన సంహృష్టో రావణ సుదురాత్మవాన్ జహ్రేపథి నరేంద్ర శ్రీదేవ గంధర్వ కన్యకాః. మొత్తానికి తన యొక్క సంగ్రామాలన్నిటి విషయంలోనూ కూడా సంతృప్తి చెందినటువంటి రావణాసురుడు సుదురాత్మవాన్, మామూలు దురాత్ముడు కాదు, సుదురాత్ముడైనటువంటి రావణాసురుడు మొత్తానికి తన యొక్క యుద్ధ మార్గాన్ని విడిచిపెట్టి దేవ గంధర్వ ఋషి కన్యలు ఉండేటువంటి ప్రాంతాల వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దర్శనీయాం హి రక్షః స కన్యాం స్త్రీం వాధ పశ్యతి హత్వా బంధుజనం తస్యా విమానే తామ్రురోధః. ఎక్కడైనా సరే ఆ దేవతా స్త్రీలు కానీ ఆ గంధర్వ స్త్రీలు కానీ ఎవరైనా కనపడితే వాళ్ళని ఆ విమానంలో ఎక్కించుకుని వాళ్ళని తన బంధుజనం అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా సంహరించి బందీలుగా తనతోటి లంకా నగరానికి తీసుకెళ్ళిపోవడం అనేటువంటి ఒక ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. ఏవం పన్నగ కన్యాశ్చ రాక్షసాసుర మానుషీః యక్షదానవ కన్యాశ్చ విమానే సోధ్యరూపయత్. అలా విమానంలో ఎక్కించుకున్న వాళ్ళు మానవ కన్యలు ఉన్నారు, గంధర్వ కన్యలు ఉన్నారు, దేవకన్యలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా విమానంలోకి ఎక్కించుకుని వెళుతూ ఉన్నాడు. తాశ్చ సర్వాః సమం దుఃఖాత్ ముముచుః బాష్పజం జలం తుల్యమగ్న్యర్చిషాం తత్ర శోకాగ్నిభయ సంభవం. మొత్తానికి వారందరూ కూడా ఇతన్ని ఎదిరించలేక ఇతడు బలవంతంగా తమని బందీలు చేసుకుని అందులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తున్నటువంటి సమయంలో కన్నీరు కారుస్తూ ఉన్నారు. అది వారి యొక్క శోకాగ్ని అతనికి నాశనాన్ని కలుగజేసేటువంటి అగ్నిని పుట్టిస్తోందా ఆ జలం అన్నట్లుగా ఉన్నది వారి యొక్క కంటి జలం. తాభిః సర్వానవద్యాభిః నదీభిరివ సాగరః ఆపూరితం విమానం తత్ భయశోకాశివాశ్రుభిః. అశివాశ్రుభిః అమంగళకరమైనటువంటి అశ్రువులు కారుస్తూ ఉన్నటువంటి వారందరి చేత విమానం నింపబడింది. అనేకమైనటువంటి నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసినట్లుగా వీరందరినీ కూడా పట్టుకుని తన యొక్క విమానంలోకి కూర్చుండబెట్టి తీసుకుని వెళుతూ ఉన్నాడు రావణాసురుడు. నాగ గంధర్వ కన్యాశ్చ మహర్షితనయాశ్చ యాః దైత్య దానవ కన్యాశ్చ విమానే శతసో అరుదన్. వారందరూ విలపిస్తూ ఉన్నారు. వందల కొద్దీ ఉన్నటువంటి ఆ కన్యలందరూ విలపిస్తూ ఉన్నారు. నాగ గంధర్వ కన్యలు, మహర్షి కన్యలు, అలాగే దైత్య దానవ కన్యలు వీరందరూ కూడా విలపిస్తూ అందులో కూర్చొని ఉన్నారు. దీర్ఘకేశ్యః సుచార్వంగ్యః పూర్ణచంద్ర నిభాననాః పీనస్తన్యస్తథా వజ్రవేది మధ్య సమప్రభాః. మొత్తానికి వాళ్ళందరూ ఆ రకంగా మిక్కిలి అందమైనటువంటి స్త్రీలందరూ కూడా ఆ రకంగా బంధింపబడ్డారు అతని యొక్క పుష్పకంలో. రథ కుబర సంకాశైః శ్రోణిదేశైర్మనోహరాః స్త్రియః సురాంగనా ప్రఖ్యాః నిష్టప్త కనక ప్రభాః. తప్తకాంచనంలా మెరిగిపోతూ ఉన్నటువంటి శరీరం రంగు కలిగినటువంటి అనేక మంది స్త్రీలు, సురాంగనలు వారందరూ కూడా శ్రోణి దేశమునందు మనోహరమైనటువంటి
ఆకారం కలిగినటువంటి వారందరినీ కూడా తీసుకువెళ్తూ ఉన్నాడు. శోక దుఃఖ భయత్రస్తాహ, వాళ్ళందరూ శోకంతో దుఃఖంతో భయంతో కూడా భయపడిపోతూ ఉన్నారు. త్రస్తాహ, విలవిలలాడిపోతూ ఉన్నారు. శోకమన్నా దుఃఖమన్నా ఒకటే అనుకుంటాం. శోకం అనేది మనసుకు సంబంధించింది, దుఃఖం అనేది అది బయట కనపడి అశ్రువులు మొదలైనటువంటి రూపంలో చేష్టల ద్వారా అరుపుల ద్వారా వినపడితే అది దుఃఖం అవుతుంది. మొత్తానికి శోకంతోటి దుఃఖంతోటి కూడా ఉన్నారు. విహ్వలాశ్చ సుమధ్యమాహ, మిక్కిలి అందమైనటువంటి ఆ స్త్రీలందరూ కూడా విహ్వలులై ఉన్నారు. తాసాం నిశ్వాసవాతేన సర్వతః సంప్రదీపితం, వారి యొక్క వేడి నిటూర్పు గాలుల చేత ఆ ప్రాంతం అంతా కూడా వేడెక్కిపోయిందా అన్నట్లుగా ఉన్నది. అగ్నిహోత్రమివాభాతి సన్నిరుద్ధాగ్ని పుష్పకం దశగ్రీవవశం ప్రాప్తాః తాస్తు శోకాకులా స్త్రియః. మొత్తానికి ఆ దశగ్రీవునికి వశమైపోయినటువంటి వాళ్ళందరూ కూడా శోకాకులరై ఉండి వారి నుంచి వస్తున్నటువంటి ఆ నిట్టూర్పుల వేడి చేత అక్కడ పెద్ద అగ్నిహోత్రం మండుతూ ఉన్నదా, ఆ ప్రాంతం అంతా వేడికిపోయిందా అన్నట్లుగా ఉన్నది. దీన వక్త్రేక్షణాః శ్యామాః మృగ్యః సింహవశాయివ, ఓ సింహం చేతిలో చిక్కినటువంటి లేడి పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. దీనమైనటువంటి ముఖములు కలిగి ఉన్నారు, పాలిపోయినటువంటి ముఖములు కలిగి ఉన్నాయి. కాచిత్ చింతయతి తత్ర కిం ను మాం భక్షయిష్యతి, వారిని ఏదైనా హాని చేస్తాడనే భయం కన్నా ఏ రోజు ఆకలి పుట్టి తమని కొరుకుని తినేస్తాడో, వీడు తన భోజనంగా స్వీకరిస్తాడో. మానుషాదుడైనటువంటి రాక్షసుడు వాడు, మానవ మాంసాన్ని తినేటువంటి లక్షణం ఉన్నటువంటి రాక్షసుడు వాడు అని చెప్పి వారందరూ కూడా తమ ప్రాణాల గురించి కూడా ఆ రకంగా భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాచిద్దధ్యౌ సుదుఃఖార్తాః అపి మాం మారయేదయం ఇది మాతృపితॄన్ స్మృత్వా భ్రతॄన్ భాతృన్ తథైవ చ, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళు తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు. తమ యొక్క సోదరులని, తల్లిదండ్రుల్ని, భర్తలని, వీళ్ళందరినీ కూడా తలుచుకుంటూ మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ అని చెప్పి బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు ఆ స్త్రీలందరూ కూడా. దుఃఖ శోక సమావిష్టాః విలేపుః సహితాః స్త్రియః, మొత్తానికి విశేషంగా వారందరూ దుఃఖపడుతూ ఉన్నారు అతగాడికి బందీలై. కథం ను ఖలు మే పుత్రో భవిష్యతి మయా వినా, కథం మాతా కథం భ్రాత నిమగ్నాః శోకసాగరే, నా పుత్రుడు ఎలా ఉన్నాడో, నా సోదరుడు ఎలా ఉన్నాడో, నా తండ్రి ఎలా ఉన్నాడో కదా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. హా కథం ను కరిష్యామి భర్తుః తస్మాదహం వినా మృత్యో ప్రసాదయామి త్వాం నయమాం దుఃఖభాగిని, అది భర్త లేకుండా నేను ఎలా జీవించగలను, నేను లేకుండా నా భర్త ఎలా జీవించగలడు అని చెప్పి వివాహితలైనటువంటి స్త్రీలు బాధపడుతూ ఉన్నారు. ఓ మృత్యువ, వెంటనే వచ్చి నన్ను కబళించు, ఇతగాడికి బందీగా ఉండి బాధపడే కన్నా మరణించడమే మేలు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కిన్ను తదృష్కృతం కర్మ పురా దేహాంతరే కృతం, ఇదివరకు ఎటువంటి పాపాలు మేము చేశామో కదా ఇతగాడి బారిన పడ్డాం అని చెప్పి వాళ్ళందరూ విలపిస్తూ ఉన్నారు. ఏవం స్మ దుఃఖితా సర్వాః పతితాః శోకసాగరే నఖల్విదానీం పశ్యామో దుఃఖస్య శాంతమాత్మనః, ఈ దుఃఖానికి అంతం కనపడటం లేదు, ఈ దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉన్నాము అని చెప్పి అతడు చెరబట్టినటువంటి స్త్రీలందరూ కూడా విలపిస్తూ ఉన్నారు. అహో ధిక్ మానుషం లోకం నాస్తి ఖల్వధమః పరః యత్ దుర్బలా బలవతా భర్తారో రావణేన నః, ఇది మానవ జన్మ ఎంత దౌర్భాగ్యంతో కూడి ఉన్నటువంటిది. దుర్బలుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా బలవంతుడైన వాడి చేత హింసింపబడుతూ ఉంటాడు కదా, అది ఎంత దౌర్భాగ్యానికి కారణమైనది. మనం దుర్బలులమైనటువంటి వాళ్ళమై బలవంతుడైనటువంటి రావణాసుడి చెరలో పడ్డాము కదా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సూర్యేణ ఉదయతా కాలే నక్షత్రాణీవ నాసితాః అహో సుబలవద్రక్షో వధోపాయేషు యుధ్యతే, ఏ రకంగా అయితే సూర్యుడు ఉదయించగానే నక్షత్రాలన్నీ కనుమరుగైపోతాయో అలాగా
ఏదైనా ఒక బలం వచ్చి, ఏదైనా ఒక విచిత్రం జరిగి, ఈ ఇతగాడు మాయమైపోతే, మరణిస్తే బావుండు కదా! అని చెప్పి ఈ రాక్షసుడు మరణించకుండా ఉండేటువంటి అనేక ఉపాయాల్ని పొందినటువంటి వాడే ఉన్నాడే. ఇతడు మరణించడం అంత సులువుగా జరగదేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ స్త్రీలందరూ కూడా. అహో! దుర్వృత్తమాస్థాయ న ఆత్మానం వై జుగుప్సతే సర్వదా సదృశస్తావత్ విక్రమోస్య దురాత్మనః. తాను చేసినటువంటి ఈ పనికి చాలా ఘనకార్యం చేశాను అని విర్రవీగిపోతూ ఉన్నాడు ఇతడు. అది ఆశ్చర్యం. ఒక స్త్రీని చెరపట్టి, స్త్రీని బలాత్కరించి తీసుకుని వెళ్ళిపోతూ, నేను చాలా గొప్ప పని చేశాను, బలవంతుడిని, అందరికన్నా పరాక్రమం కలవాడిని అని చెప్పి విర్రవీగుతూ ఉన్నాడు. అది కదా ఆశ్చర్యం. తన మీద తనకి జుగుప్స కూడా కలగటం లేదు. ఇటువంటి దారుణమైనటువంటి పని చేశానే అనేటువంటి వ్యవహారంలో ఇతడు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ఇదం త్వదసదృశం కర్మ పరదారాభిమర్శనం యస్మాదేశ పరక్యాసు రమతే రాక్షసాధమః. ఈ రాక్షసాధముడు పరస్త్రీలందరూ పరక్యాసు, పరకీయాసు, త్వదీయం కానటువంటి పరకీయమైనటువంటి వేరే వాళ్ళకి సంబంధించినటువంటి స్త్రీలని ఆమ్, అపహరించడం అనేటువంటిది, బలవంతంగా తీసుకెళ్ళడం అనేది, వాళ్ళని నిరోధించడం అనేటువంటిది, పరదారాభిమర్శనం చేయడం అనేటువంటిది అసదృశమైనటువంటి కర్మ. వేదాంగములు చదువుకున్నటువంటి మహా రాక్షసుడు సార్వభౌముడైనటువంటి ఇతగాడికి తగినటువంటి పని కాదు ఇది అని చెప్పి వాళ్ళందరూ వాపోతూ ఉన్నారు. తస్మాద్వై స్త్రీకృతేనైవ ప్రాప్స్యతే దుర్మతిర్వధం. స్త్రీ కారణంగానే ఇతనికి ఎప్పటికోప్పటికి చావు మూడుగాక అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మనసులో శాపనార్థములు పెడుతూ ఉన్నారు రావణాసుడికి. సతీభిః వరనారీభిః ఏవం వాక్యేభ్యుదీరితే నేదుర్దుందుభయః పుష్పవృష్టి పపాత చ. ఎప్పుడైతే వాళ్ళు ఈ రకమైనటువంటి శాపాన్ని పెట్టారో, ఒక స్త్రీ ద్వారానే నీకు మరణం కలుగుతుంది రా అబ్బాయి, నువ్వు చేస్తున్నటువంటి చెడు పనికి అని ఎప్పుడైతే చెప్పారో, వెంటనే ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది, దేవదుందుబులు మ్రోగాయి, మొత్తం అంతా కూడా ప్రకృతి అంతా కూడా పులకించింది. ఎందుకంటే కన్నీరు పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ యొక్క ఆ శాపము తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది, అతడికి చావు ఒక స్త్రీ ద్వారానే మూడుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. దేవదంతులన్నీ మ్రోగుతూ ఉన్నాయి ఆ సమయంలో. సప్తః స్త్రీభిః సతు సమం హతౌజాయివ నిష్ప్రభః పతివ్రతాభిః సాధ్వీభిః బభూవ విమనాయివ. ఎప్పుడైతే అనేకమైనటువంటి శాపాలు ఈ రకంగా అందరి చేత స్వీకరిస్తూ ఉన్నాడో రావణాసురుడు, తన యొక్క కార్యముల ద్వారా, తాను చేసేటువంటి పనుల ద్వారా అతని యొక్క కాంతి తగ్గడం మొదలెట్టింది, అతని యొక్క తేజస్సు తగ్గడం మొదలెట్టింది. ఈ ప్రభావము, వారందరి యొక్క మా శాప ప్రభావము కనిపించడం మొదలుపెట్టింది. రావణాసురుడు బభూవ విమనా ఇవ నిష్ప్రభ, ప్రభంతా కోల్పోయాడు. మనస్సు కూడా అల్లకల్లోలంగా మారిపోయింది అతనికి. ఏవం విలపితం తాసాం శృణ్వన్ రాక్షస పుంగవః ప్రవివేశ పురీం లంకాం పూజ్యమానో నిశాచరైః. వాళ్ళందరితోటి పుష్పకంతో లంకా నగరంలోకి వచ్చి అన్యమనస్కుడై, విమనస్కుడై, మనసు సరిగా లేనటువంటి వాడై, వీళ్ళందరి యొక్క శాపములు విన్న తర్వాత తిన్నగా లంకా నగరంలోకి వచ్చేసాడు. రాక్షసులందరూ కూడా అద్భుతమైనటువంటి స్వాగతాన్ని చెప్తూ ఉండగా లంకలోకి ప్రవేశించాడు రావణాసుడు. ఏతస్మిన్నంతరే ఘోరా రాక్షసీ కామరూపిణి సహసా పతితా భూమౌ భగిని రావణస్వసా. ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో రావణుని యొక్క సోదరి అయినటువంటి ఘోరమైనటువంటి రాక్షసి, కామరూపిణి అయినటువంటి రాక్షసి అక్కడికి వచ్చి అతని పాదాల దగ్గర పడింది. రావణుని యొక్క చెల్లెలు. తాం స్వసారం సముత్థాప్య రావణ పరిసాంత్వయన్ అబ్రవీత్ కిమిదం భక్త్రే వక్తు కామాసి మే ధృతం. వెంటనే ఆవిడని లేవనెత్తి, నీకు వచ్చిన కష్టం ఏమిటమ్మా, ఎందుకు నువ్వు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నావు? కాబట్టి నా యొక్క సోదరికి ఏడుపు రావడానికి కారణం ఏమి ఉండదు,
నీకు అపకారం చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి నువ్వు ఈ రకంగా కన్నీరు కార్చడానికి కారణం ఏంటి? వెంటనే నాకు చెప్పు అని అడిగాడు ఈవిడ శూర్పణఖ. ఈవిడ అతడు పెళ్లి చేద్దాం అనుకున్న వాడిని పెళ్లి చేసుకోకుండా ఒక దైత్యుడిని పెళ్లి చేసుకుంది. దైత్యులు, రాక్షసులు ఒకరు కాదు. వారు వేరే వేరే జాతులు. రావణాసుడు రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఈవిడ ఒక దైత్యుడిని పెళ్లి చేసుకుంది. కాబట్టి మొత్తానికి ఆ నివాసకవతులతో యుద్ధం చేసేటప్పుడు ఈవిడ యొక్క భర్తను కూడా సంహరించేశాడు రావణాసురుడు. తన యొక్క బావగారు అనేటువంటి విషయాన్ని కూడా మరచిపోయి. సా బాష్ప పరిరుద్ధాక్షి రక్తాక్షి వాక్యమబ్రవీత్ కృతాస్మి విధవా రాజన్ త్వయా బలవతా బలాత్. నీ వల్ల నేను వైధవ్యాన్ని పొందాను, నువ్వు నా యొక్క భర్తని సంహరించావు. రాజన్ త్వయా వీరా దైత్యా వినిహతారణే కాలకేయా ఇతి ఖ్యాతాః సహస్రాణి చతుర్దశ. 24,000 మంది కాలకేయులు అనేటువంటి దైత్యులందరినీ కూడా నువ్వు సంహరించావు. కాబట్టి వారిలో ఒకడైనటువంటి నా భర్త కూడా సంహరించబడ్డాడు. నీ చేత నేను వైధవ్యాన్ని పొందాను. ప్రాణేభ్యోపి గరీయాన్ మే తత్ర భర్త మహాబలః. నా భర్త సామాన్యుడు కాదు, మహాబలవంతుడైనటువంటి వాడు. నాకు ప్రాణములతో సమానమైనటువంటి ప్రాణేభ్యోపి గరీయాన్, ప్రాణముల కంటే కూడా ఎక్కువైనటువంటి వాడు నా భర్త. అటువంటి వాడు నీ చేత సంహరించబడ్డాడు. త్వయాస్మి నిహతా రాజన్ స్వయమేవ హి బంధునా. బంధు ప్రీతి కూడా లేకుండా, సోదరి యొక్క భర్త అనేటువంటి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నా భర్తను నువ్వు సంహరించావు. రాజన్ వైధవ్య శబ్దం చ భోక్ష్యామి త్వత్కృతేహ్యహం. నువ్వు చేసిన పనికి జీవితాంతము కూడా నేను విధవరాలు అనేటువంటి ఒక పేరును తగిలించుకుని జీవించవలసి ఉన్నది. నను నామ త్వయా రక్ష్యో జామాత సమరేష్వపి. మన ఇంటికి అల్లుడైనటువంటి వాడే, పెద్దవాడే, మహాబలవంతుడే, అతడు నీ చేత రక్షింపబడవలసిన వాడు. మా చెల్లెల యొక్క భర్త అనేటువంటిది పేరు నెపంతో. అటువంటిది అతగాడిని నువ్వు సంహరించావు. సత్వయా నిహతో యుద్ధే స్వయమేవ నలజ్జసే. నీకు అసలు ఏమాత్రమో సిగ్గు గాని శరము గాని ఉన్నదా? నీ సొంత చెల్లెలి యొక్క భర్తనే నువ్వు సంహరిస్తావా అని చెప్పి వాపోతూ ఉన్నది శూర్పణఖ. ఏవ ముక్తో దశగ్రీవో భగిన్యా క్రోశమానయా అబ్రవీత్ సాంత్వయిత్వా త్వాం సామపూర్వం ఇదం వచః. మొత్తానికి చెల్లెలి దుఃఖాన్ని చూసినటువంటి రావణాసుడు కూడా కదిలిపోయాడు. తెలిసో తెలియకో తాను తన బావగారు అయినటువంటి తన చెల్లెలి యొక్క భర్తని సంహరించాడు అని తెలిసి ఆవిడని నెమ్మదిగా సానునయమైనటువంటి మాటలతోటి ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. అలం వత్సేరుదిత్వాతే నభేతవ్యం చ సర్వశః దానమాన ప్రసాదైస్త్వాం తోషయిష్యామి యత్రతః. నువ్వు ఇలాగా ఎడడం ఏమీ బాగులేదు. జరిగిందేదో జరిగిపోయింది. నీకు ఏమి లోటు వచ్చింది? ఇప్పుడు నీ భర్త లేడన్న మాటలే తప్ప నీకు ఏ లోటు లేకుండా నేను చూస్తాను నీ అన్నగా. కాబట్టి దానమాన ప్రసాదైః త్వాం తోషయిష్యామి. ఎంత కష్టమైనా ఎటువంటి పరిస్థితిలో అయినా సరే నీకు కావలసినవి ఇస్తాను. ఏం కావలిస్తే అడుగు. నీకు ఎంత గౌరవము మన రాజ్యంలో కావాలో అంత గౌరవం కూడా లభించేలా చూస్తాను. అలాగే నా యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నీ మీద ఉంటుంది. నేను రక్షిస్తూ ఉంటాను. నీకు ఏ లోటు రానివ్వను. యుద్ధ ప్రమక్తో వ్యాక్షిప్తో జయకాంక్షీ క్షిపంచరాన్ నావగచ్చామి యుద్ధేషు స్వాన్ పరాన్వాప్యహం శుభే. నేను మహాపరాక్రమవంతుడిని, చాలా గొప్పగా యుద్ధాలు చేస్తాను. బాణాలవి ఎంత త్వరగా ఎంత వేగంగా వేస్తాను, ఎంత పరాక్రమంతో వేస్తాను అంటే ఆ యుద్ధంలోకి దిగిన తర్వాత నాకు ఇంకా ఎదురుగుండా ఉన్నవాడు శత్రువు కూటంలో ఉంటే వాడిని సంహరించడమే లక్ష్యం తప్ప అతడు నావాడా పరాయివాడా పొరపాటు ఇక్కడ ఉన్నాడా ఇటువంటి వ్యవహారాలని చూసేటువంటి సందర్భం నాకు ఉండదు. జయకాంక్షతోటి నేను బాణములు వేస్తూ ఉన్నప్పుడు ఎవరడ్డు వచ్చినా దానికి వెళ్ళిపోవలసిందే. దానికి నేను ఆలోచించేటువంటి సమయం నాకు ఉండదు. జామాతరం నజానే స్మ. అతడు మన ఇంటి అల్లుడు అనేటువంటి విషయం నాకు తెలియలేదు. ప్రహరన్ యుద్ధ దుర్మద. అతడు కూడా నా మీద యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు నేను అతన్ని సంహరించవలసి వచ్చింది.
తేనాసౌ నిహతః సంఖ్యే మయా భర్తా తవ స్వసః. అటువంటి నీ భర్త యుద్ధంలో నా చేత చంపబడ్డాడు అనేటువంటి మాట అది నిజమే. అందరు దాన్ని ఏమీ కాదనడానికి లేదు. అస్మిన్ కాలే తు యత్ ప్రాప్తం తత్కరిష్యామి తే హితం భ్రాతురైశ్వర్యయుక్తస్య కరస్య వస పార్శ్వతః. ఒక పని చెయ్యి, నువ్వు ఇక ఆ, నీ మరొక సోదరుడైనటువంటి ఖరుడు, ఆ ఖరుడి దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని తర్వాత జీవితాన్ని అక్కడే నువ్వు పార్శ్వత వన సమీపే వస. ఆ వనాల్లో ఆ దండకా వనములలో నువ్వు అక్కడ ఉండాల్సింది. అక్కడ ఖరుడు దూషణుడు అనేటువంటి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళతోటి నువ్వు శేష జీవితాన్ని వారి అండలో నువ్వు గడపవలసింది. నీకేమీ లోటు రాకుండా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఆవిడ్ని బుజ్జగించి నెమ్మదిగా అక్కడి నుంచి పంపించి ఖరుడు దగ్గర నివాసం ఉండేటువంటి ఏర్పాటు చేశాడు. ఖరుడు దగ్గరికి రామచంద్రమూర్తి రాబోతూ ఉన్నాడని తెలిసేమో ఆ జీవుడికి అనిపిస్తుంది అతను చేసినటువంటి పనికి. కాబట్టి అన్ని ప్రణాళికలు జరిగినవి జరుగుతున్నవి అన్నీ కూడా రామ సంగ్రామానికి దారి తీసేలాగే ఉంటాయి. అన్నీ కూడా రామచంద్రుడి చేతిలో రావణాసుడు హతమవ్వడానికి ఎటువంటి కార్యక్రమాలు కావాలో, ఎటువంటి ప్రణాళికలు కావాలో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అక్కడ 24,000 మంది రాక్షసులు ఉన్నారు ఆ తాపస మండలం ఉన్న చోట. చతుర్దశానాం భ్రాతా తే సహస్రాణాం భవిష్యతి ప్రభు ప్రయాణే దానే చ రాక్షసానాం మహాబలః. నీ అన్నైనటువంటి మరొక అన్నైనటువంటి ఖరుడున్నాడే, అతడు సామాన్యుడు కాడు. 24,000 మంది రాక్షసులు పెట్టుకుని ఆ జనస్థానంలో నివాసం ఉంటూ ఉన్నాడు. అతడు నీకేదైనా ఇవ్వాలన్నా నీకు సమస్తమైనటువంటి భోగాలు కలిగించాలన్నా కూడా సమర్థుడైనటువంటి వాడు. నిన్ను చాలా జాగ్రత్తగా అతడు కనిపెట్టుకుని ఉంటాడు. తత్ర మాతృశ్వసేయస్తే భ్రాతాయం వైఖర ప్రభు భవిష్యతి తవాదేశం సదా కుర్వన్ నిశాచరః. మొత్తానికి ఆ నిశాచరుడైనటువంటి ఆ ఖరుడు నీకు పెంతండ్రి కుమారుడుగా నీకు సోదరుడు వరుసలో ఉండేటువంటి వాడు. అతడు నీ ఆదేశాన్ని అనుసరించే నడుచుకునేలాగా నేను చెప్తాను. నువ్వు ఏ కోరితే ఆ కోరిక తీర్చేలాగా అతగాడు ప్రవర్తిస్తాడు. నీ కోరిక ఏది కూడా అతడు తిరస్కరించకుండా నేను చూస్తాను. నువ్వు ఎవరి మీదకి యుద్ధం చేయమంటే అది వాడి మీద యుద్ధం పెడతాడు. నువ్వేది కావాలంటే అది నీకు తెచ్చిస్తాడు. అలాగే నేను జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఖరుడి దగ్గర ఉండు. 24,000 మంది రాక్షసులతో మహాబలవంతుడై ఉంటాడు అతడు. శీఘ్రం గచ్చతు అయం వీరో దండకాన్ పరిరక్షితుం దూషణోస్య బలాధ్యక్షో భవిష్యతి మహాబలః. ఆ ఖరుడికి బలాధ్యక్షుడిగా, సైన్యాధ్యక్షుడిగా దూషణుడు అనేటువంటి వాడిని నేను నియమిస్తూ ఉన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఖరుడి దగ్గర ఉంటే మంచిది. తత్రతే వచనం శూరః కరిష్యతి సదా ఖరః రక్షసాం కామరూపాణాం ప్రభురేష భవిష్యతి. కామరూపులైనటువంటి రాక్షసులు 24,000 మంది రాక్షసులకి అతడు ప్రభువై ఉంటాడు. అతడు నువ్వు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఏవముక్త్వా దశగ్రీవః సైన్యవస్యాదిదేశః 14 సహస్రాణి రక్షసాం వీర్యశాలినాం. 24,000 మంది రాక్షసులతోటి తన సోదరి అయినటువంటి శూర్పణఖని జనస్థానంలోకి, ఎక్కడైతే ఖరుడు నివాసం ఉన్నాడో, ఎవరికైతే దూషణుడు సేనాధ్యక్షుడిగా ఉన్నాడో అక్కడికి పంపించాడు. సతైః పరివృత సర్వైః రాక్షసైః ఘోరదర్శనైః అగచ్చత ఖర శీఘ్రం దండకాన్ అకుతో భయః. మొత్తానికి ఆ దండకా వనంలో జనస్థానంలో 24,000 మంది రాక్షసులతోటి దూషణతోటి కూడినటువంటి ఖరుడు తన చెల్లెలైనటువంటి శూర్పణఖను వెంట పెట్టుకుని ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. సతత్ర కారయామాస రాజ్యం నిహత కంటకం సా చ శూర్పణఖా తత్ర న్యవసత్ దండకావనే. మొత్తానికి ఆ దండకావనంలో శూర్పణఖ అక్కడ నివసిస్తూ ఉన్నది.
కొన్ని పురాణాల ప్రకారం ఏమిటంటే రావణ సంహారానికి పథకం తయారు చేసిందంతా శూర్పణఖే. కారణం తన భర్తను సంహరించాడు రావణాసురుడు అనే కోపంతో రావణాసురుడిని సమస్తమైనటువంటి తన యొక్క జాతితో పాటు బంధువులతో పాటు అందరితో పాటు కుమారులతో పాటు అతగాడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి రామచంద్రమూర్తి ఎప్పుడు వస్తాడా జనస్థానం దగ్గరికి అని వేచి ఉన్నది అక్కడ అని చెప్పి కొంతమంది చెప్తారు. మొత్తానికి రామచంద్రమూర్తి రాగానే ఆవిడ రామచంద్రమూర్తిని ప్రేరేపించి కరదూషణాదులను సంహరింపజేసి రావణాసుడి మీదకి యుద్ధానికి దారి తీసేలాంటి పరిస్థితులను ఏర్పాటు చేసింది. మొత్తానికి ఆ విధంగా దశగ్రీవో వనం ఘోరం ఖరస్య తత్ భగనీతు సమాశ్వాస్య హృష్టః స్వస్థతరోభవత్. అప్పుడు ఆ రకంగా కరుడు దూషణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి జనస్థానంలో నివాసం ఉండగానే శూర్పణఖతోటి రావణాసుడు స్వస్థత చెందాడు అని వేస్తున్నారు. స్వస్థతరు అభవత్, అమ్మయ్య అనుకున్నట్ట. ఎందుకని రామచంద్రమూర్తి ఆ ప్రాంతంలోకి వస్తాడు, వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళతోటి ముందు గొడవ అయితే తప్ప తనకి దారి రామచంద్రమూర్తి ఇటుపక్క వచ్చేటువంటి దారి తయారు కాదు. కాబట్టి స్వస్థతరహ అభవత్, వాళ్ళందరూ వెళ్ళాక అమ్మయ్య అనుకున్నాడు రావణాసురుడు. తతో నికుంభిలానామలంకోపవనముత్తమం తద్రాక్షసేంద్రో బలవాన్ ప్రవివేశ సహానుగః. మొత్తానికి అక్కడ నికుంభిల అనేటువంటి ప్రదేశం లంక ఉపవనం, లంకకి బయట ఉన్నటువంటి ఒక ఉద్యానవనం, అక్కడికి బలవంతుడైనటువంటి రాక్షసుడు రావణాసురుడు అక్కడికి వెళ్ళాడు తన యొక్క అనుజనుడితో సహా. తతో యూపశతాకీర్ణం సౌమ్య చైత్రోపశోభితం దదర్శ నిష్ఠితం యజ్ఞం శ్రియా సంప్రజ్వలన్నివా. అక్కడ వందల కొద్ది యూప స్తంభాలతో నాటబడి అనేకమైనటువంటి చైత్య ప్రాసాదములతో కూడినటువంటి ఆ నికుంభల ప్రదేశంలో ఒక యజ్ఞాన్ని సంకల్పించడం జరిగింది. తత కృష్ణాజనధరం కమండలు శిఖాధ్వజం దదర్శ స్వస్మృతం తత్ర మేఘనాదం భయావహం. తీరా అక్కడికి వెళితే అక్కడ యజ్ఞం చేస్తున్నది ఎవరు అని చూస్తే ఆ కృష్ణాజనాన్ని ధరించి కమండలను పట్టుకుని తన యొక్క కుమారుడైనటువంటి మేఘనాథుడు, మహాభయంకరంగా కనపడుతూ ఉన్నటువంటి మేఘనాథుడు ఆ నికుంభలలో ఒక యజ్ఞం చేస్తూ కనిపించాడు. తం సమాసాద్య లంకేశః పరిష్వజ్జాత బాహుభిః అబ్రవీత్ కిమిదం వత్స వర్తసే బ్రూహి తత్వతః. వెంటనే అడిగాడు, నువ్వు ఇంత శరీరాన్ని కష్టపెట్టుకుని ఇంతటి ఘోరమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నావయ్యా మేఘనాథ, దేనికోసం నువ్వు ఇంతటి యజ్ఞాన్ని సెలపెట్టావు? ఎందుకు నువ్వు ఇంత శరీరాన్ని కృషింపజేసుకుని ఇంతటి ఘోరమైనటువంటి దీక్షతోటి యజ్ఞాన్ని చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. ఉశనాత్వబ్రవీత్ తత్ర యజ్ఞ సంపత్ సమృద్ధయే రావణం రాక్షస శ్రేష్టం ద్విజ శ్రేష్టో మహాతపాః. ఉశనాహ, ఉశనాహ అంటే రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు, ఆయన దగ్గర నుండి చేయిస్తూ ఉన్నాడు మేఘనాథుడి చేత నికుంభిల యందు ఆ యజ్ఞాన్ని. అతడు ద్విజశ్రేష్ఠుడైనటువంటి ఆ శుక్రాచార్యుడు రాక్షస శ్రేష్ఠుడైనటువంటి రావణాసురుడితో చెప్తూ ఉన్నాడు. అహమాఖ్యామితే రాజన్ శ్రూయతాం సర్వమేవ తత్. నేను చెప్తానయ్యా నీ కుమారుడు చేత నేను ఎందుకు ఇప్పుడు యజ్ఞం చేయిస్తున్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా విను. యజ్ఞాస్తే సప్త పుత్రేణ ప్రాప్తాః సుబహు విస్తరాః అగ్నిష్టోమో అశ్వమేధశ్చ యజ్ఞో బహు సువర్ణకః రాజసూయస్తథా యజ్ఞో గోమేధో వైష్ణవస్తథా మాహేశ్వరే ప్రవృత్తే తు యజ్ఞే పుంభిసు దుర్లభే. 7 యజ్ఞాలు నీ చేత చేస్తున్నాను, సప్త యజ్ఞములు నీ పుత్రుడి చేత. అవి బహు విస్తారంగాను చక్కగాను శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిలోనూ చేయిస్తూ ఉన్నాను. అగ్నిష్టోమం, అశ్వమేధం, రాజసూయం, గోమేధం, వైష్ణవం, మాహేశ్వరం అనేటువంటి పురుషులు ఎవరు కూడా అందరూ ఒకే ఇన్ని యజ్ఞాలు ఒకటే చేయడం అనేది ఎప్పుడు జరగదు. అలాగా నేను 7 రకములైనటువంటి యజ్ఞాలు ఈ యొక్క కుమారుని చేత చేయిస్తూ ఉన్నాను. వరాంస్తే లబ్ధవాన్ పుత్రః సాక్షాత్ పశుపతేరిహ. ఇంతవరకు మేము చేసిన యజ్ఞాలకి ఆ మహేశ్వరు యజ్ఞం చేసినప్పుడు సాక్షాత్ పశుపతి అయినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ. కామగం స్యందనం దివ్యం అంతరిక్షచరం ధ్రువం మాయాంచ తామసీం నామ యయా సంపద్యతే తమః.
ఏం కావాలని కోరితే నీ కుమారుడు చాలా అద్భుతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి అంతరిక్షంలో కూడా ప్రయాణించగలిగేటువంటి ఒక చందనం, ఒక రథాన్ని సంపాదించాడు. అలాగే తమో గుణ ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి మాయల్ని కూడా వరంగా పొందాడు ఆ శివ పరమాత్మ దగ్గర నుంచి. ఏతయా కిల సంగ్రామే మాయయా రాక్షసేశ్వర ప్రయుక్తయా గతిశక్యా నహి జ్ఞాతుం సురాసురైః. ఎందుకు ఇప్పుడు చేశాడు ఇంతటి యజ్ఞం చేసి ఆ బలాన్ని, ఆ మాయల్ని ఎందుకు సంపాదించాడంటే, అతగాడు చేసేటువంటి యుద్ధాల్లో అంతరిక్షంలో ఉండి మాయావి అయి కనపడకుండా ఉండేటువంటి లక్షణంతో యుద్ధం చేసేటువంటి శక్తి ఇప్పుడు ఇతనికి వచ్చింది. కాబట్టి సురాసురులు ఎవ్వరూ కూడా ఇతగాడిని ఆ మాయా యుద్ధంలో సంహరించేటువంటి అవకాశం లేదు. అక్షయా విశుధి బాణైశ్చాపం చాపి సుదుర్జయం అస్త్రంచ బలభద్రాజన్ శత్రువిధ్వంసనం రణే. అక్షయ తూణీరాలు వచ్చాయి ఇతనికి. ఎవరి చేత గెలవబడకుండా ఉండేటువంటి లక్షణం ఒకటి వచ్చింది. అలాగే అస్త్ర సంపద బోల్డంతో వచ్చింది. శత్రువులందరినీ సంహరించేటువంటి శక్తి వచ్చింది నీ కుమారుడికి. ఏతాన్ సర్వాన్ వరాన్ లబ్ధ్వా పుత్రః తే అయం దశానన అద్య యజ్ఞః సమాప్తా చ యజ్ఞః సమాప్తాశ్చ త్వాం దిదృక్షుః స్థితో హ్యహం. ఈ 7 యజ్ఞాలు కూడా ఇవాళే పూర్తయ్యాయి. నీ కుమారుడి చేత నేను పూర్తి చేయించాను. నిన్ను చూసి వెళ్ళిపోదామని నీ కోసం నేను ఇక్కడ వేచి ఉన్నాను, నువ్వు వచ్చావు. తతో బ్రవీద్ దశగ్రీవో నశోభనమిదం కృతం పూజితా శత్రవో యస్మాత్ ద్రవ్యైః ఇంద్రపురోగమాః ఏ హిదానీం కృతం విద్ధి సుకృతం తన్న సంశయః ఆగచ్చ సౌమ్య గచ్ఛామ స్వమేవ భవనం ప్రతి. మొత్తానికి రావణాసుడు ఈ ఈ మాట విని, నువ్వు దేవతలందరినీ ఉద్దేశించి యజ్ఞం చేశావు అంటే నాకు కొంచెం బాధగానే ఉంది. కారణం, దేవతలందరినీ మనం వెళ్ళి యుద్ధం చేసి ఓడించాలి. అంతేగాని వాళ్ళకి పూజించి, వాళ్ళకి యజ్ఞాలు చేసి, వాళ్ళ దగ్గర నుంచి వరాలు తీసుకునేటువంటి పరిస్థితి, ఆ దౌర్భాగ్యం మనకి రాకూడదు. మనం వాళ్ళని బెదిరించి, వాళ్ళని ఓడించి, వాళ్ళ యొక్క శక్తులు మనం స్వీకరించాలి తప్ప, సరే అయిందేదో అయిపోయింది, మీరు యజ్ఞం చేశారు, వాళ్ళు ప్రత్యక్షమయ్యారు, మీకేమో వరాలు ఇచ్చారంటున్నారు, కానీ నాకు ఇది సరైనది అనిపించడం లేదు. ఎందుకంటే మనం తపస్సుల ద్వారా వాళ్ళని మెప్పించి వరాలు తీసుకునేటువంటి స్థితి ఎప్పుడూ అయిపోయింది. మనం ఇప్పుడు వాళ్ళని బెదిరించి, వాళ్ళని హింసించి, వాళ్ళని సంహరించి మనకు కావాల్సింది వాళ్ళని తీసుకునేటువంటి బలంలో ఉన్నాం మనం. సరే అయిందేదో అయింది, మంచి పనే చేసావు, మొత్తానికి మన ఇంటికి మనం వెళదాం భవనానికి అని చెప్పి ఆ నికుంభిల వనం నుంచి తన కుమారుడైనటువంటి మేఘనాథుడిని తీసుకుని రావణాసుడు వెనక్కి వచ్చాడు. తతో గత్వా దశగ్రీవః సపుత్రః స విభీషణః స్త్రియో అవతరారయామాస సర్వాస్తా బాష్పగద్గదాః. మొత్తానికి వస్తూ ఆ పుష్పకంలో ఉన్నటువంటి తాను చెరబట్టినటువంటి స్త్రీలందరినీ కూడా చూపించాడు తన పుత్రుడైనటువంటి మేఘనాథుడికి, అలాగే సోదరుడైనటువంటి విభీషణుడికి కూడా. వాళ్ళందరూ కూడా బాష్పగద్గదమైనటువంటి విచారకరమైనటువంటి విలాపములు చేస్తూ ఉన్నారు. లక్షిణ్యో రత్నభూతాశ్చ దేవదానవ రక్షసాం తస్య తాసు మతిం జ్ఞాత్వా ధర్మాత్మా వాక్యమబ్రవీత్. ఆ రకంగా కన్యారత్నములందరినీ కూడా, దేవదానవ రాక్షసుల యొక్క కన్యారత్నములందరినీ కూడా చూసినటువంటి విభీషణుడు, ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు వాక్యం అబ్రవి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు తన అన్నగారైనటువంటి రావణాసుడితో. ఈదృశైః త్వం సమాచారైః యశోర్ధకులనాశనైః దర్శనం జ్ఞాతినాం జ్ఞాత్వా స్వమతేన విచేష్టసే. ఎందుకన్నయ్యా రావణా నువ్వు ఇటువంటి పనులు చేస్తావు? అధర్మమైనటువంటి కార్యాలు నువ్వు ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నావు? అవి యశో అర్ధ కుల నాశనైః, యశస్సు నాశనం అవుతుంది, అర్థము నాశనం అవుతుంది, కులం నాశనం అవుతుంది ఇటువంటి పనుల వల్ల. నువ్వు ఇటువంటి పని చేయడం సరైనది కాదు. జ్ఞాతీన్ తాన్ దర్శయిత్వే మాం మాస్త్వయా నీతాః వరాంగనాః త్వామతిక్రమ్య అధునా రాజన్ కుంభీన సీహృతా. మొత్తానికి
అనేకమైనటువంటి నరకాల్లో పడతారయ్యా ఇటువంటి పాపాలు చేసేటువంటి వాళ్ళు. వాళ్ళని రక్షించేటువంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని, సోదరుల్ని ఇలాంటి వాళ్ళని సంహరించి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి చెరపట్టి ఇక్కడ ఉంచడం అనేది సరైనటువంటి పని కాదు సుమా. రావణస్తబ్రవీద్వాక్యం నావగచ్ఛామి కింత్విదం కోయం వ్యస్తు త్వయా జ్ఞాతో మధురిత్యేవ నామతః. నువ్వేం చెబుతున్నావో నాకేమి తెలియటం లేదు. ఆ నరకాలేమిటో, ఆ పాపాలేమిటో ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావో నాకేం అర్థం అవట్లేదు. నేను ఏది చేస్తే అదే ధర్మము, నేను ఏది చేస్తే అదే న్యాయం. నేను నాకు నచ్చినట్లుగానే నేను ప్రవర్తిస్తాను. నువ్వు చెప్పేది ఏది కూడా నేను అంగీకరించను అన్నాడు రావణాసుడు. విభీషణస్తు సంక్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్. చాలా కోపంతో విభీషణుడు అన్నగారితో ఇలా అన్నాడు, శ్రూయతామస్య పాపస్య కర్మణ ఫలమాగతం. నీకు తెలియదు అంటున్నావు కాబట్టి నేను చెబుతా విను. నువ్వు చేసినటువంటి పాపానికి ఫలితం ఏ రకంగా ఉంటుందో, శాస్త్రాల్లో నువ్వు చేసినటువంటి ఇటువంటి పాపానికి ఏ ఏ శిక్షలు ఉంటాయో నేను చెప్తాను. మాతామహస్యయో భ్రాత జ్యేష్ఠో భ్రాత సుమాలినః మాల్యవానితి విఖ్యాతో వృద్ధః ప్రాజ్ఞో నిశాచరః పితా జ్యేష్ఠో జనన్యానో హస్మాకం చార్యకో భవతు తస్య కుంభీనసీ నామ దుహితుః దుహిత అభవతు. మన మాతామహుడైనటువంటి ఆయన యొక్క జ్యేష్ఠ భ్రాత సుమాలి అనేటువంటి ఆయనకి మాల్యవాన్ అనేటువంటి సుమాలి అనేటువంటి వాడి యొక్క భ్రాత, జ్యేష్ఠ భ్రాత మాల్యవాన్ అనేటువంటి వాడు ఉన్నాడు, వృద్ధుడు, ప్రాజ్ఞుడు. అతడు మన తండ్రి తల్లి వీరితో పాటుగా కుంభీనసి అనేటువంటి ఒక రాక్షసి కూడా ఆయన యొక్క కుమార్తెగా ఉన్నది. మాతృశ్వసురథాస్మాకం సాచ కన్యా అనలోద్భవ భవత్యస్మాకమేవైషా భ్రాతృణాం ధర్మత స్వసా. ఆవిడ మనకి సోదరి అవుతుంది, ఆ కుంభీనసి అనేటువంటి ఆవిడ. సా హృతా మధునా రాజన్ రాక్షసేన బలీయసా యజ్ఞ ప్రవృత్తే పుత్రే తు మయి చాంతర్జలోషితే. యజ్ఞము చేసేటువంటి విషతోటి ఆవిడ అపహరింపబడింది కాబట్టి ఒక రాక్షసుడు, బలీయమైనటువంటి రాక్షసుడి చేత. కుంభకర్ణేన మహారాజా నిద్రామనుభవత్యథ నిహత్య రాక్షస శ్రేష్ఠానమాత్యా నిహ సమ్మతాన్. ఎవరు అపహరించారు? నీ సోదరుడైనటువంటి కుంభకర్ణుడు ఆమెని అపహరించాడు, కుంభీనసి అనేటువంటి ఆవిడిని. రాక్షస శ్రేష్ఠులైనటువంటి వాళ్ళని, అమాత్యుల్ని అందరినీ కూడా సంహరించి ఆవిడ్ని అపహరించాడు. దర్శయిత్వా హృతా సాతు సుప్తాప్యంతఃపురే తవ శ్రుత్వాపి తన్మహారాజా క్షాంతమేవ హతో నసః. ఆవిడ ఇష్టం లేకుండా జరిగినటువంటి పని వల్ల ఇప్పటికే మన రాక్షస కులమంతా కూడా నాశనం అవ్వబోతూ ఉన్నది. ఆవిడ యొక్క శాప ప్రభావం వల్ల మనకి ఆ రకంగా హతో నసః మనందరం కూడా మరణించిన వాళ్ళతో సమానం అయిపోయాం. ఇప్పటికే ఆ పాపం, ఆ శాపం అంత బలంగా ఉన్నది మనకి. యస్మాదవశ్యం దాతవ్యా కన్యా భర్త్రే హి భ్రాతృభిః తదేతత్ కర్మణో హ్యస్య ఫలం పాపస్య దుర్మతే. మొత్తానికి ఇటువంటి పనుల వల్ల మనం ఎన్నో పాపాలను మూటగట్టుకుంటూ అనేకమైనటువంటి యొక్క శాపాలని మనం పొందుతూ ఉన్నాము. అస్మిన్నేవాభి సంప్రాప్తం లోకే వీతమస్తుతే. ఇటువంటిది జరిగితే ఎటువంటి శాపాలన్నింటినీ కూడా మనం అనుభవించవలసి ఉంటుందో నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. విభీషణ వచ శ్రుత్వా రాక్షసేంద్ర స రావణః దౌరాత్మ్యానేత్మాత్మనోద్ధూతః సప్తాంభ ఇవ సాగరః. మొత్తానికి సముద్రం లేచినట్టుగా ఒక ముప్పెనలా లేచిపడ్డాడు, ఎగిరాడు విభీషణుడి మీద. అతడు చెప్పిన మాట దేన్ని కూడా ఒప్పుకోలేదు రావణాసుడు. మనకి శాపాలు ఏమిటి, మనకి ఇంకొకరు శాపం పెడితే మనం ఆ శాపానికి లొంగిపోయేటువంటి, దానికి బాధపడేటువంటి సామాన్యులం కాదు మనం. అటువంటి శక్తులు ఉన్నాయి మనకి. తతో బ్రవీ దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః కల్ప్యతాం మే రథ శీఘ్రం శూరాః సజ్జీభవంతునః. మొత్తానికి వెంటనే చిరాగ్గా అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి రావణాసురుడు, రథం సిద్ధం చేయండి, నేను బయటికి వెళ్ళాలి
అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు మిక్కిలి కోపంతో. భ్రాతా మే కుంభకర్ణశ్చ ఏ చ ముఖ్యా నిశాచరాః వాహనాన్యధిరోహంతు నానా ప్రహరణాయుధః. నాతో పాటు నా సోదరుడైనటువంటి కుంభకర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా మిక్కిలి బలమైనటువంటి కఠినమైనటువంటి క్రూరమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా పట్టుకుని వాటితోటి రథాల మీద నా వెనకాల రాగాక అద్యతం సమరే హత్వా మధుం రావణ నిర్భయం సురలోకం గమిష్యామి యుద్ధకాంక్షీ సుహృద్భృతః. నేను వెంటనే మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించి యుద్ధంలో అక్కడి నుంచి దేవలోకాలకు వెళ్ళిపోయి దేవతలందరినీ కూడా నేను ఓడించేస్తాను. వాళ్ళెవరూ కూడా మనకి హాని చేయకుండా ఉండేలాగా. యుద్ధకాంక్షీ సుహృద్భృతః, యుద్ధకాంక్షతోటి నేను వెళుతూ ఉన్నాను. నా స్నేహితులందరితోటి కలిసి వెళుతూ ఉన్నాను. అక్షౌహిణి సహస్రాణి చత్వార్యగ్ర్యాణి రక్షసాం నానా ప్రహరణాన్యాసు నిర్యయు యుద్ధకాంక్షిణాం. మొత్తానికి 4,000 అక్షౌహిణీల సైన్యం వెంట పెట్టుకుని ఆ రాక్షస సైన్యంతో అనేకమైనటువంటి క్రూరమైనటువంటి ఆయుధాలతోటి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. ఇంద్రజిత్ అగ్రజిత్ సైనికాన్ పరిగృహ్య చ జగామ రావణో మధ్యే కుంభకర్ణశ్చ పృష్ఠతః. ఎదురుగా సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నవాడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు, వెనకాల తనకి రక్షణగా ఉన్నటువంటి వాడు కుంభకర్ణుడు, రావణాసుడు మధ్యలో ఉన్నాడు. రాక్షస సేన కదులుతూ ఉన్నది. విభీషణశ్చ ధర్మాత్మా లంకాయాం ధర్మమాచరత్. ఈ యుద్ధానికి నేను రాను అని చెప్పి విభీషణుడు లంకానగరంలోనే ఉండిపోయి ధర్మమాచరత్, ధర్మాచరణ చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉండిపోయాడు. శేషా సర్వే మహాభాగాః యయుః మధుపురం ప్రతి. మా మధు ఉండేటువంటి ఆ పురానికి దక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. విభీషణుడు ఒక్కడు ఉండిపోయాడు లంకానగరంలో తన ధర్మ దీక్షతోటి ధర్మకార్యాలకు అవరోధం కలగకుండా ఉండేలాగా. కరైః ఉష్ట్రైః హయైః దీప్తైః సింసుమారైః మహోరగైః రాక్షసాః ప్రయయుః సర్వే కృత్వాకాశం నిరంతరం. ఆకాశంలో ఒకంత కూడా చోటు లేకుండా ఉండేలాగా, మొత్తం అంతా ఆకాశం నిండిపోయేలాగా అనేకమైనటువంటి ఖరములు, ఉష్ట్రములు, హయములు, ఉరగములు, ఇటువంటి వాహనాల మీద వాళ్ళందరూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు రాక్షసులందరూ కూడా. దైత్యాశ్చ శతశః తత్ర కృతవైరాశ్చ దైవతైః రావణం ప్రేక్ష గచ్చంతం అన్వగచ్చంతి పృష్ఠతః. వీళ్ళందరూ రాక్షసులు వెళుతూ ఉంటే దేవతల మీదకి పురాతనమైనటువంటి వైరాన్ని స్మరించుకున్నటువంటి దైత్యులు కూడా వీళ్ళ వెనకాల దేవతలతో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. సతుగత్వా మధుపురం ప్రవిశ్య చ దశాననః నదదర్శ మధుం తత్ర భగినీం తత్ర దృష్టవాన్. అలా వెళ్ళినటువంటి రావణాసుడు మధుపురంలోకి వెళ్ళాడు. అక్కడ మధు అనేటువంటి వాడు అక్కడ కనపడలేదు. సా చ ప్రహ్వాంజలిర్భూత్వా శిరసా చరణౌ గతా తస్య రాక్షస రాజస్య త్రస్తా కుంభీనసీ తదా. మొత్తానికి ఆ మధు అనేటువంటి రాక్షసుడు అక్కడ లేడు, కానీ తన సోదరి అయినటువంటి కుంభీనసి అక్కడే ఉన్నది. ఆవిడ్ని పైకి లేపి ఆవిడ నమస్కారం పెట్టింది వెళ్ళగానే రావణాసుడికి. తస్య రాక్షసరాజస్య త్రస్తా కుంభీనసీ తదా. ఎందుకు వచ్చాడో ఇంతదా యుద్ధం చేయడానికి అని చెప్పి భయపడిపోయినటువంటి ఆ కుంభీనసితోటి ఆవిడ్ని సముత్థాపయామాస, పైకి లేపి అభేతవ్యమిత బ్రువన్, నువ్వేం భయపడకు, నేనేమి ఎవరిని సంహరించడానికి రాలేదు ఇక్కడికి. రావణో రాక్షస శ్రేష్ఠ కించాపి కరవాణితే. ఈ రాక్షస రాజు అయినటువంటి రావణుడు నీకు ఎటువంటి హాని కూడా చెయ్యడు. సా బ్రవీత్యది మే రాజన్ ప్రసన్నస్త్వం మహాభుజ భర్తారం మమ ఇహ అద్యా హంతుమర్హసి మానద. అదే గనక నీ యొక్క నాకేమీ హాని చేయకపోవడం అనేదే నీ యొక్క ఉద్దేశం అయితే, నా భర్త అయినటువంటి మధువు కూడా నువ్వు ఎటువంటి హాని చేయకుండా ఉండవలసింది. నహీదృశం భయం కించిత్ కుల స్త్రీణామిహోచ్యతే భయానామపి సర్వేషాం వైధవ్యం వ్యసనం మహత్. ఇప్పటికే నీ ఒక సోదరి అయినటువంటి శూర్పణఖ నీ వల్ల వైధవ్యాన్ని పొంది.
ఇప్పుడు నేను ఇంకొక సోదరిని కుంభీనసిని నీ వల్ల నా భర్త మరణిస్తే నీ వల్ల నాకు కూడా వైధవ్యం వస్తుంది. కుల స్త్రీలకి వైధవ్యం అనేది తట్టుకోలేనటువంటి కష్టము. సత్యవాగ్భవ రాజేంద్ర, నాకు ఎటువంటి అపకారం చేయనన్నావు. సత్యవాక్ భవ, నువ్వు సత్యం మీద నిలబడు. మామవేక్ష స్వయాచతి, నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాను, యాచిస్తూ ఉన్నాను, నా భర్తను సంహరించవద్దు. త్వయాప్యుక్తం మహారాజా నభేతవ్యమితి స్వయం. అప్పుడు నువ్వు ఏమీ భయపడక్కర్లేదు, నీకు నేను ఎటువంటి హాని చెయ్యను అన్నావు కాబట్టి ఆ మాట మీద నువ్వు నిలబడు అని చెప్పి కోరింది రావణాసురుణ్ణి కుంభీనసి. రావణస్తబ్రవీతృష్ట స్వసారం తత్ర సంస్థితాం వచాసౌతౌ భర్తా వై మమ శీఘ్రం నివేద్యతాం. సరే, ఏమీ అపకారం చెయ్యనులే, కానీ నీ భర్త ఎక్కడున్నాడు అసలు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? కనపడటం లేదేమిటి? అక్కడ ఎక్కడున్నాడో నాకు చెప్పు. సహతేన గమిష్యామి సురలోకం జయావహే తవ కారుణ్య సౌహార్దాత్ నివృత్తోస్మి మధోర్వధాత్. మధువు నేను సంహరించడానికి వచ్చిన వాడు నిజమే, కానీ అతను నేను సంహరించను నీకు మాట ఇచ్చిన కారణంగా. అతన్ని కూడా తీసుకుని నేను దేవతల మీద యుద్ధానికి వెళతాను. అతను ఎక్కడున్నాడో చెప్పు. ఇత్యుక్తా సా సముత్థాప్య ప్రసుప్తం తం నిశాచరం అబ్రవీత్ సంప్రహృష్టేవ రాక్షసీ సా పతిం వచః. లోపలికి వెళ్ళి ఎవరికి ఇది కనపడకుండా రహస్య ప్రదేశంలో నిద్రపోతున్నటువంటి ఆ మధు అనేటువంటి వాడిని నిద్ర లేపి కుంభీనసి చెప్పింది చాలా ఆనందంతో. ఏష ప్రాప్తో దశగ్రీవో మమ భ్రాత మహాబల. ఏమండో, ఎవరు వచ్చారో తెలుసా? లేవండి లేవండి, ఆ అన్నగారైనటువంటి మహాబలుడైనటువంటి దశగ్రీవుడు వచ్చాడు ఇక్కడికి. సురలోక జయాకాంక్షి సహాయే త్వాం వృణోతి చ. మీ సహాయాన్ని అడగడానికి వచ్చాడు, నిన్ను కూడా సహాయం తీసుకుని దేవతల మీద యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాడట నా సోదరుడైనటువంటి రావణాసురుడు. తదస్యత్వం సహాయార్థం సబంధుర్గచ్చ రాక్షస స్నిగ్ధస్య భజమానస్య యుక్తమర్థాయ కల్పితుం. కాబట్టి ఆయనకి సహాయం చేయడానికి, మా అన్నగారికి సహాయం చేయడానికి నీకు సమస్తమైనటువంటి సైన్యంతో దేవతల మీద యుద్ధానికి నువ్వు కూడా రావణాసుడితో పాటు వెళ్ళవలసింది అని చెప్పి కోరింది కుంభీనసి ఆ మధు అనేటువంటి రాక్షసుడు. మొత్తానికి తస్యాహ తద్వచనం శ్రుత్వా తథేత్యాహ మధుర్వచః. అలాగే అని చెప్పి మధు కూడా బయలుదేరాడు రావణాసుడితో. దదర్శ రాక్షస శ్రేష్టం యథా న్యాయం ఉపేత్య సహ పూజయామాస ధర్మేణ రావణం రాక్షసాధిపం. మొత్తానికి అతడు బయటకు వచ్చి రావణాసుడిని కలిశాడు. రావణాసుడు నమస్కారం చేసి చేయవలసినటువంటి పరిచారములన్నీ కూడా చేశాడు. అతిథిగా వచ్చినటువంటి రావణాసుడు తన ఇంటికి. ప్రాప్య పూజాం దశగ్రీవో మధువేశ్వని వీర్యవాన్ తత్ర చైకాం నిశాముష్య గమనాయోపచక్రమే. అక్కడ వారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి రావణాసురుడు ఆ రాత్రి గడిచిన తర్వాత మర్నాడు బయలుదేరాడు. తత కైలాసమాసాద్య శైలం వైశ్రవణాలయం రాక్షసేంద్రో మహేంద్రావహ సేనా ఉపనివేశయత్. అక్కడి నుంచి కుబేరుడి యొక్క నిర్యాన్ దగ్గరికి వెళ్ళాడు. తన సోదరుడే కుబేరుడు కూడా. కాబట్టి కైలాస పర్వత సమీపంలో ఉన్నటువంటి ఆ వైశ్రవణాలయం కుబేరుని యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. రాక్షసేంద్రుడు తన సేనంతటిని కూడా అక్కడ నిలిపాడు. సతు తత్ర దశగ్రీవః సహ సైన్యేన వీర్యవాన్ హస్తం ప్రాప్తే దినకరే నివాసం సమరోచయత్. సూర్యాస్తమయం అవడంతో ఆ రోజు రాత్రి అక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నాడు రావణాసురుడు తన యొక్క సైన్యంతో సహా సోదరుడైనటువంటి కుబేరుని యొక్క ఇంటిలో. ఉదితే విమలే చంద్రే తుల్య పర్వత వర్చసి ప్రసుప్తం సుమహత్ సైన్యం నానా ప్రహరణాయుధం. మొత్తానికి ఆ రాత్రి చక్కటి చంద్రోదయం అవుతూ ఉన్నది. ఆ పర్వతాల మీద పడుతూ ఉన్నటువంటి ఆ వెన్నెలకి పర్వతాలన్నీ కూడా వెండి పర్వతాల్లా మెరిసిపోతూ ఉన్నాయి. కైలాస పర్వత సమీపంలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. సైన్యం అంతా కూడా అలసిపోయి ఉన్నటువంటి సైన్యం అంతా కూడా నిద్రలోకి జారుకున్నారు. రావణస్తు మహావీర్యో నిషన్న శైలమూర్ధని సదర్శ గుణాన్ తత్ర చంద్రపాద సుశోభితాన్. మొత్తానికి ఆ పర్వతం యొక్క శిఖరం మీద నిలబడి ఉన్నటువంటి రావణాసురుడు, మహావీరుడైనటువంటి రావణాసురుడు ఆ చంద్రకిరణములు పడినటువంటి ఆ ప్రాంతం అంతటిని కూడా గమనిస్తూ ఉన్నాడు.
కర్ణికారవనైః దీప్తైః కదంబగహనైస్తథా పద్మినీభిశ్చ పుల్లాభిః మందాకిన్యాజలైరపి. ఓ పక్క చల్లని పున్నమి చంద్రుని యొక్క కిరణాలు పడుతూ ఉన్నాయి. కిందన మందాకిని నది ప్రవహిస్తూ ఉన్నది. కర్ణికార వనములు, కదంబ వనములు అనేకములు ఉన్నాయి. ఆ మందాకినిలో బాగా విచ్చుకున్నటువంటి పద్మములన్నీ ఉన్నాయి. చెంపకాశోక పున్నాగ మందారతరుభిస్తదా చూతపాటలోధ్రైశ్చ ప్రియంగ్వర్జున కేతకైః తగరైర్నారికేలైశ్చ ప్రియాలపనసైస్తథా. మొత్తానికి రకరకములైనటువంటి పుష్పములు, పళ్ళు ఉన్నటువంటి ఆ చెట్లన్నింటినీ కూడా ఆ చంద్రకాంతిలో దర్శిస్తూ ఉన్నాడు శిఖరం మీద నిలబడినటువంటి రావణాసురుడు. అరగ్వథైస్తమాలైశ్చ ప్రియాలవకులైరపి ఏతైరన్యైశ్చ తరుభిః ఉద్భాసిత వనాంతరే. మొత్తానికి ఆ ప్రాంతంలో ఆ వెన్నెల రాత్రిలో అనేకమైనటువంటి సుగంధాన్ని వెదజల్లేటువంటి పువ్వులు, తీయటి వాసనలు వచ్చేటువంటి పళ్ళు కలిగినటువంటి వృక్షములు, వీటన్నిటినీ కూడా చూస్తున్నటువంటి సమయంలో కిన్నరాహ మదనేనార్తాహ రక్తాహ మధురకంఠినః సమం సంప్రజిగుర్యత్ర మనస్తుష్టి వివర్ధనం. కిన్నరలు అందరూ కూడా అక్కడ విహరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా గానములు చేస్తూ ఉన్నారు. శ్రావ్యంగా మందంగా గానం వినపడుతూ ఉన్నది. ఆ గానాన్ని వింటూ ఉన్నాడు రావణాసురుడు. విద్యాధరాహ మదక్షీభాహ మదరక్తాంతలోచనాహ యోషిద్భిః సహ సంక్రాంతాః చిక్రీడుః జహృషుశ్చ వై. మొత్తానికి ఆ ప్రాంతంలో విహరిస్తూ ఉన్నటువంటి విద్యాధరుడు తమ స్త్రీలతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం కూడా చూశాడు రావణాసురుడు. ఘంటానామివ సన్నాదః శుశ్రువే మధురస్వరః అప్సరోగణ సంఘానాం గాయతాం ధనదాలయే. ఆ కుబేరుడి నివాసంలోంచి అప్సరోగణములందీ కూడా, అప్సర స్త్రీలందరూ కూడా, అప్సర సమూహం అందరూ కూడా పాడుతూ ఉన్నటువంటి పాటలు, సన్నని నూపుర ధ్వనులు, ఆ గంటల యొక్క చప్పుళ్ళు కూడా వింటూ ఉన్నాడు. పుష్పవర్షాణి ముంచంతో నగాహ పవన తాడితాః శైలంతం వాసయంతీవ మధుమాధవ గంధినః. చల్లటి పిల్ల తెమ్మెర వీస్తూ ఉన్నది. ఆ వెన్నెల రాత్రి ఆ పర్వతం నుంచి చూస్తున్నటువంటి రావణాసురుడికి ఆ పువ్వుల మించి వచ్చేటువంటి గాలి కూడా మత్తెక్కిస్తూ ఉన్నది. మధు పుష్ప రజపృక్తం గంధమాదాయ పుష్కలం ప్రభవౌ వర్ధయన్ కామం రావణస్య సుఖోనిలః. అనిలః, ఆ గాలి కామ సమృద్ధి కలిగించేటువంటి ఆ గాలి అతని యొక్క మనసులో కామ వికారాన్ని కలిగించేటట్లుగా మధురమైనటువంటి వాసనలతోటి, సుగంధములతోటి కూడా మోసుకుని వస్తూ ఉన్నటువంటి గాలి వీస్తూ ఉన్నది. గేయాత్ పుష్ప సమృద్ధ్యా చ శైత్యాద్ గిరేర్గుణాత్ ప్రవృత్తాయాం రజన్యాంచ చంద్రస్యోదయనేన చ. మొత్తానికి ఇటువంటి పరిస్థితిలో చంద్రుడు పైకి ఉదయించి పైదాకా వచ్చాడు. పుష్ప సమృద్ధి కనపడుతోంది, చల్లగా ఉన్నది వాతావరణం అంతాను. రావణస్సు మహావీర్య కామస్య వశమాగతః. కామాభివశుడైపోయాడు రావణాసురుడు. వినిశ్వస్వ శ్వసినం సమవైక్షత. ఆ నిట్టూర్పులతోటి చంద్రుడికేసి చూశాడు. ఏతస్మిన్నంతరే, ఇంతలో తత్ర అక్కడికి దివ్యాభరణ భూషిత, అద్భుతమైనటువంటి ఆభరణలు ధరించినటువంటి సర్వాప్సరోవరా, అప్సరస స్త్రీలందరిలోకి కూడా శ్రేష్టమైనటువంటి మిక్కిలి అందమైనటువంటి రంభ అనేటువంటి స్త్రీ, దివ్య పుష్ప విభూషిత, అనేకమైనటువంటి దివ్య పుష్పముల యొక్క మాలలు ధరించినటువంటిదై, దివ్య చందన లిప్తాంగి మందారకృత మూర్ధజ, పుష్పములు ధరించినటువంటి మూర్ధజములు కలిగి, చందన లిప్తాంగమైనటువంటి శరీరము కలిగి, దివ్యోత్సవ కృతారంభ పూర్ణచంద్ర నిభానన, ఒక దివ్యమైనటువంటి ఉత్సవానికి ఆరంభం చేస్తోందా అన్నట్లుగా రంభ అక్కడికి వచ్చింది.
ఆ పూర్ణచంద్ర నిభారణ, పున్నమి చంద్రుడి లాంటి ముఖముతో వెలిగిపోతూ ఉన్నది. చక్షుర్మనోహరం పీనం మేఖలాదామభూషితం సముద్వహంతి జగనం రతిప్రాభృతముత్తమం. మొత్తానికి ఉమ్, ఆ, రతీదేవే ఇలా వచ్చిందా అన్నట్లుగా ఆవిడ చక్షువులకి మనోహరంగా ఉన్నది. అనేకమైనటువంటి వడ్డాణములు, ఆ బంగారు ఆభరణములు ధరించినటువంటిదే ఉన్నది. కృతై విశేషకైరి ఆర్ద్రై షడర్తు కుసుమోద్భవై బభౌ అన్యతమేవ శ్రీ కాంతిద్యుతిమతి హ్రియాం నీలం సతోయ మేఘాభం వస్త్రం సమవకుంఠిత. మొత్తానికి ఆ గాలికి ఆవిడ వేసుకున్నటువంటి వస్త్రములు అటు ఇటు చెదిరిపోతూ ఉండగా ఆ ఆ ఆ ఆ ఆరు ఋతువుల్లోనూ లభించేటువంటి అద్భుతమైనటువంటి పుష్పముల యొక్క మాలలన్నీ కూడా ధరించినటువంటిది ఆవిడ. ఆ అన్యతమేవ శ్రీరివా, మరొక లక్ష్మీదేవి అన్నట్లుగా అక్కడ అతన్ని ప్రలోభ పెడుతున్నట్లుగా అక్కడికి వచ్చింది. యస్యా వక్త్రం శశినిభం భ్రువౌ చాప నిభే శుభే ఊరు కరికరాకారౌ కరౌ పల్లవ కోమలౌ. మొత్తానికి చంద్రుడి లాంటి ముఖం, ఆ కనుబొమ్మలు చాపములా ఉన్నాయి. మొత్తానికి ఏనుగు యొక్క తొండముల వలె ఉన్నటువంటి ఊరువులు కలిగి ఉన్నది. ఆవిడ చేతులన్నీ కూడా పల్లవముల వలె మిక్కిలి కోమలమైనటువంటివి ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి సౌందర్యానికి ప్రతీకగా ఉన్నటువంటి రంభ అక్కడికి వచ్చింది. సైన్య మధ్యేన గచ్చంతి రావవేణోపవీక్షిత. సైన్య మధ్యంలో అటు వెళుతూ ఆ ఉండగా ఆమెని రావణాసురుడు గమనించాడు, చూశాడు. తాం సముత్థాయ గచ్చంతీం కామబాణవశంగతః కరే గృహీత్వా లజ్జంతీం స్మయమానోభ్యభాషత. వెనకాల వెళ్ళి గబుక్కుని ఆవిడ చేయి పట్టుకున్నాడు రావణాసురుడు. ఆవిడ సిగ్గుతోటి పరపురుషుడు తాకాడు అని సిగ్గుపడిపోతూ కుచించుకుపోతూ ఉన్నప్పుడు ఆవిడ కేసు చూసి ఆ చిన్న చిరునవ్వుతోటి రావణాసురుడు సంభాషణ చేస్తున్నాడు. వగచ్చసి వరారోహే, ఓ మందమైన దానా ఎక్కడికి వెళుతున్నావు? కాం సిద్ధిం భజసే స్వయం, నువ్వు ఏ సిద్ధిని కోరి వెళుతున్నావు? ఏ కోరికతోటి నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళుతున్నావు? కశ్యాభ్యుదయ కాలోయం యస్వాం సముపభోక్ష్యతే, ఎవరి కోసం వెళుతూ ఉన్నావు? నిన్ను సంపాదించినటువంటి నీతో రమించేటువంటి పురుషుడు ఆ అద్భుత కాలాన్ని పొందినటువంటి వాడు కదా, అతగాడికి ఏదో మంచి కలిగించడం కోసం నువ్వు వెళుతూ ఉన్నావు. ఎంత అదృష్టవంతుడో కదా అతగాడు. త్వదానన రసస్యాద్య పద్మోత్పల సుగంధినః సుధామృత రసస్యేవ కోద్య తృప్తిం గమిష్యతి. నీతో క్రీడించేటువంటి ఆ అదృష్టవంతుడైనటువంటి పురుషుడు ఎవడో కదా. స్వర్ణకుంభ నిభౌ పీనౌ శుభౌ భీరు నిరంతరౌ కస్యోరస్థలం సంస్పర్శం దాస్యతస్తే కుచావిమౌ. మొత్తానికి నీ యొక్క వక్షోజములను తోటి క్రీడించేటువంటి అదృష్టవంతుడు ఎవరు? సువర్ణ చక్ర ప్రతిమం స్వర్ణదామచితం పృథు అధ్యారోహతి కహ తే అద్య జఘనం స్వర్గరూపిణం అని చెప్పి శరీరంలో అంగాంగ వర్ణనం చేస్తూ ఆ స్త్రీతోటి మాట్లాడుతూ ఉన్నాడు రావణాసుడు. వెంటనే అన్నాడు, మద్విశిష్ట పుమాన్ కోద్య, నాకంటే గొప్పవాడైనటువంటి పురుషుడే లేడు కదా ఈ లోకంలో. శక్రో విష్ణురు అధాశ్వినవు, ఆ ఇంద్రుడు గాని విష్ణువు గాని అశ్విని దేవతలు గాని నాతో తొలుతూగేటువంటి వారు కారు కదా. మమాతీత్యహియం చత్వం యాసి భీరుణ శోభనం, అటువంటి నేను ఇక్కడ ఉండగా నన్ను వదిలేసి నువ్వు ఇంకెవరి కోసమో ఎక్కడికో వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అది భావ్యం కాదు నీకు. కాబట్టి నువ్వు ఎవరి కోసం వెళుతున్నావో వాడు నాకన్నా చాలా అల్పుడు, నాతో ఎందులోనూ కూడా తరితూగేటువంటి వాడు కాదు. కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టి నన్ను లెక్క చేయకుండా నా పక్క నుంచే నువ్వు ఇంకొక పురుషుడి కోసం వెళుతూ ఉన్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. విశ్రమత్వం పృథు శ్రోణి శిలాతలమిదం శుభం, ఈ శిలాతలం మీద కాసేపు నువ్వు విశ్రమించు. త్రైలోక్యేయ ప్రభుశ్చైవ మదన్యోనైవ విద్యతే, ముల్లోకాలలోనూ కూడా నాతో సమానమైనటువంటి వాడు లేడు. ముల్లోకాలకి ప్రభువు నేనే, మరొక ప్రభువు లేడు. కాబట్టి తదేవం ప్రాంజలి ప్రహ్వో యాచతే త్వాం దశాననః.
రెండు చేతులు జోడించి దశాననుడైనటువంటి రావణాసురుడైనటువంటి నేను నిన్ను యాచిస్తూ ఉన్నాను. భర్త విధాచాత త్రైలోక్యస్య భజస్వమా. మొత్తానికి ముల్లోకాలకి ప్రభువునైనటువంటి నన్ను నువ్వు సేవించవలసింది, నువ్వు సేవించి ధన్యత పొందవలసింది. ఏవ ముక్త్వా అబ్రవీత్ రంభా వేపమానా కృతాంజలి. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది రంభ. ప్రసీద నార్హసే వక్తుం ఈదృశం త్వం హిమే గురు. నువ్వు నాకు తండ్రితో సమానమైనటువంటి వాడివయ్యా రావణ. నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడడానికి తగినటువంటి వాడి కాదు, పెద్దవాడివి. అన్యేభ్యో హి త్వయా రక్ష్యా ప్రాప్నుయాం దర్శనం యది తద్ధర్మత సృషా తేహం తత్వమేవ బ్రవీమితే. నేను నీకు కోడలి వరుసనవుతాను. ఒక రకంగా చూస్తే నాకెవరైనా అపకారం చేస్తే వారి నుంచి నువ్వు నన్ను రక్షించవలసి ఉన్నది. అంతేగాని నువ్వే నన్ను కోరుకుని నా దగ్గరికి వచ్చి నాతో క్రీడించాలని అడగడం సరైనటువంటిది కాదు. అథాబ్రవీదశగ్రీవశ్చరణాధోం కింసితాం రోమహర్షమనుప్రాప్తాం దృష్టమాత్రేణ తాం తదా. ఆవిడ దగ్గర నుంచి చూడగానే కామపరవశుడైనటువంటి రావణాసురుడు పాదాల దగ్గర ఉండి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నటువంటి, రక్షించమని ప్రార్థిస్తున్నటువంటి రంభకేసి చూశాడు. సుతస్య యది మే భార్య తతస్త్వం హి స్నుషా భవే పాఠమిత్యేవ సారంభా ప్రాహ రావణముత్తరం. మొత్తానికి నా కోడలి వరుస అని అంటున్నావు, నువ్వు ఏ రకంగా నాకు కోడలి వరుస అవుతావు నువ్వు అంటే ఆవిడ చెప్తూ ఉన్నది, ధర్మతే సుతస్యాహం భార్య రాక్షస పుంగవ పుత్ర ప్రియతర ప్రాణై భ్రాతు వైశ్రవణస్యతే. నీ సోదరుడైనటువంటి వైశ్రవణుని యొక్క కుమారుడు, కుబేరుని యొక్క కుమారుడు నా యొక్క భర్త. కుబేరుడు నీకు అన్నగారు కాబట్టి అతని యొక్క కుమారుడు నీకు కూడా కుమారుడితో సమానం. కాబట్టి నేను నీకు కోడలి వరుస అవుతాను. పుత్ర ప్రియతర ప్రాణై భ్రాతృ వైశ్రవణస్యతే విఖ్యాతస్తిషు లోకేషు. ముల్లోకాలను ప్రఖ్యాతి చెందినవాడు నా భర్త కూడా. అతగాడి పేరు నలకూబర ఇత్యయం. నలకూబరుడు నా యొక్క భర్త, కుబేరుని యొక్క కుమారుడు. కాబట్టి నీకు నేను కోడలి వరుసలో ఉంటాను. కుబేరుడు నాకు మామగారు కాబట్టి ఆయన యొక్క సోదరుడుగా నువ్వు కూడా నాకు మామగారు వరుసే. ధర్మతో యో భవేద్ విప్రః క్షత్రియో వీర్యతో భవేత్ క్రోధాద్యశ్చ భవేదగ్నిః క్షాంత్యా చ వసుధా సమః. నువ్వు క్షత్రియుడు అనేటువంటి వాడు వీర్యం కలిగి ఉంటాడు. విప్రుడు అయినటువంటి వాడు ధర్మం కలిగి ఉంటాడు. అగ్ని అనేటువంటిది క్రోధం కలిగి ఉంటుంది. భూమి అనేటువంటిది ఓర్పు కలిగి ఉంటుంది. ఇలాగా ఉంటాయి అన్నీ కూడా బయటి లక్షణాలు వాడి. నువ్వు ఒక ప్రభువుగా ఉన్నావు అంటే నువ్వు అంతటి ధర్మాన్ని కలిగి ఉండాలి, అంతటి పరాక్రమం కలిగి ఉండాలి, అంతటి క్రోధంతో, అంతటి ఓర్పుతోటి ఉండవలసిన వాడవు. నువ్వు పరిపాలన చేసేటువంటి వాడివై. తస్యాస్మి కృత సంకేత లోకపాల సుతస్య వై తముద్దేశతు మే సర్వం విభూషణమిదం కృతం. అతనికి దగ్గరికి నేను వస్తున్నాను అని చెప్పాను. అతని దగ్గరికి నేను ఇప్పుడు అలంకరించుకొని నేను వెళుతూ ఉన్నాను అతని కొరకై. తముద్దిశ్యతు మే సర్వం విభూషణమిదం కృతం తథా తస్య హి నాన్యస్య భావో మాం ప్రతితిష్ఠతి. కాబట్టి అతడు తప్ప ఇంకెవరి మీద నాకు ఎటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ ఉండేటువంటి అవకాశమే లేదు. నలకూబరుడే నా యొక్క భర్త. తేన సత్యేన వాం రాజన్ మోక్తుమర్హసి అరిందమా. ఓ మహాపరాక్రమంతుడా రావణ, నువ్వు నీ కుమారుడి వరుస అయినటువంటి నలకూబరుని దృష్టిలో పెట్టుకుని నన్ను ఇప్పుడు విడిచిపెట్టాల్సింది. నేను వెళతాను. సహితిష్టతి ధర్మాత్మా వాం ప్రతీక్షన్ సముత్సుకః. నేను వస్తాను, ఇహనో వస్తాను, ఇప్పుడో వస్తాను కోసం నా కోసం విరహంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి నా భర్త అక్కడ ఉన్నాడు, నలకూబరుడు. కాబట్టి తత్ర విఘ్నం సుతస్యేహ కర్తుం నార్హసి ముచ్యమాం. నీ కుమారుడికి ఆనందం కలిగించడం కోసం నేను వెళుతున్నాను. అటువంటి దాన్ని నన్ను నువ్వు నిరోధించడం తగదు. సద్భిరాచరితం మార్గం గస్య రాక్షస పుంగవ. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోనాయన. నువ్వు సత్పురుషులు ఆచరించినటువంటి మార్గంలో నువ్వు ఆచరించాలి. మాననీయో మమత్వం హి పాలనీయా తథా స్మితే.
నన్ను రక్షించవలసిన దాన్ని నువ్వు నాకెవరు అపకారం జరగకుండా నీ కోడల్ని నువ్వు రక్షించుకోవాల్సినటువంటి సమయంలో నువ్వు అపకారం చేయడానికి ప్రయత్నించడం సరి అయింది కాదు. నేనేమో నిన్ను గౌరవించాలి, నువ్వేమో నన్ను రక్షించాలి. ఇది మన ఇద్దరికి ఉండేటువంటి సంబంధం. ఏవముక్తో దశగ్రీవః ప్రత్యువాచ వినీతవత్ సృషాస్మి యదవోచస్త్వం ఏకపత్ని స్వయం క్రమః దేవలోక స్థితిరియం సురాణాం శాశ్వతీ మతా. నువ్వు ఏ లోకంలో ఉండి ఏ లోకం విషయాలు మాట్లాడుతున్నావో ఆలోచించుకో అన్నాడు రావణాసుడు. దేవలోకంలో ఒకే భర్త ఉండాలి, వేరే వారితో రమించకూడదు అనేటువంటి నియమాలు లేవు. అది మానవ జాతిలో ఉండేటువంటి వ్యవహారం ఒకటి. రాక్షస జాతికి కూడా అటువంటి నియమాలు లేవు. సరే, దేవతలు మీకు అటువంటి నియమాలు ఏమీ ఉండనవసరం లేదు. పతి అప్సరసాం నాస్తి. అసలు అప్సరసలకి భర్త అనేటువంటి వాడి అర్థం లేని వ్యవహారం. వారు అందరినీ సంతోషపడడం కోసం ఉన్నటువంటి స్త్రీలే కాబట్టి ఆ అప్సర స్త్రీలకు ఒక భర్త ఉంటాడు, ఆ భర్తతో తప్ప ఇంకెవరితోటి ఆవిడ సుఖించదు అనేటువంటి వ్యవహారం. నాస్తి చైక స్త్రీ పరిగ్రహ. అలాగే అప్సర పురుషులకు కూడా ఒకే స్త్రీతో ఉండాలి అనేటువంటి నియమం లేదు ఈ అప్సరసల యొక్క వ్యవహారం. ఏవ ముక్త్వా సతాం రక్ష్యో నివేశ శిలాతలే కామభోగాభిసంసక్తో మైథునాయోపచక్రమే. మొత్తానికి ఆ రకంగా ఆవిడ చెప్పిన మాటని కాదని తాను చేస్తున్న పని తానే సమర్థించుకుంటూ కామవశుడైనటువంటి రావణాసురుడు ఆమెను సమీపించాడు. సా విముక్తా తతో రంభా భ్రష్టమాల్య విభూషణ గజేంద్ర క్రీడమధిత నదీ వాకులతాంగత. ఆ రకంగా కాసేపట్లోనే చెరిగిపోయినటువంటి దుస్తులతోటి, వాడిపోయినటువంటి మాల్యములతోటి మిక్కిలి వ్యాకులమైనటువంటిదై రంభ బయటకు వచ్చింది. లులితాకులకే శాంత కరవేపిత పల్లవ. చేతులు ఉడుకుతున్నాయి ఆవిడికి. శిరస్సు తల అంతా కూడా, జుట్టంతా కూడా రేగిపోయి ఉన్నది. పవనేనావధూతే వలతా కుసుమశాలిని. పెద్ద గాలి వీస్తే ఒక సన్నటి తీగ ఎలాగా కంపించిపోతుందో అలా ఉడికిపోతూ ఉన్నది ఆవిడ. సా వేపమానా లజ్జంతి భీతా కరకృతాంజలి. రెండు చేతులతో నమస్కారం పెట్టి భయపడిపోతూ సిగ్గుతోటి ఉడికిపోతూ ఉన్నది ఆవిడ అన్నది. నలకూబరం ఆసాధ్య పాదయోర్నిపపాత. నలకూబరుడి దగ్గరికి వెళ్ళి, తన భర్త దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడింది. తదవస్థాంచ తాం దృష్ట్వా మహాత్మా నలకూబరః అబ్రవీత్ కిమిదం భద్రే పాదయోపతితాసిమే. ఇప్పుడు ఏం జరిగిందమ్మా, ఎందుకు నువ్వు అలా కంగారు పడుతున్నావు అని చెప్పి ఆవిడ లేవనెత్తాడు నలకూబరుడు తన భార్య అయినటువంటి రంభని. సా వై నిశ్వాసమానాతు వేపమానా కృతాంజలి తస్మై సర్వం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. మొత్తానికి సిగ్గుపడుతూ వణికిపోతూ ఆవిడ తన భర్త అయినటువంటి నలకూబరుడికి చెబుతూ ఉన్నది రంభ రావణాసుని యొక్క దుశ్చేష్టితాన్ని. ఏషదేవ దశగ్రీవః ప్రాప్తో గంతుం త్రివిష్టపం తేన సైన్య సహాయేన నిశేయం పరిణామిత. అనేక మంది రాక్షసుల్ని వెంట పెట్టుకుని దేవతల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడయ్యా రావణాసురుడు. అలా వెళుతూ ఉండగా చీకటి పడింది. అతను ఒక పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నాడు. ఆయాంతి తేన దృష్టాస్మి. అతని చూపు నా మీద పడింది. తత్సకాశాదరిందమ గుహీతా తేన పృష్టాస్మి కశ్యత్వమితి రక్షస. నన్ను చేయి పట్టుకుని ఆపాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. ఎవరి కోసం వెళుతున్నావు అని అడిగాడు. మయాతు సర్వం యత్ సత్యం తస్మై సర్వం నివేదితం. నేనంతా చెప్పాను. నలకూబరుడు నా భర్త అని చెప్పాను. నువ్వు కుబేరుడికి సోదరుడు కాబట్టి నువ్వు నాకు మామగారి వరుస అని కూడా చెప్పాను. కామ మోహాభిభూతాత్మా నా శ్రౌషీత్ తద్వచోమా. కామవశకుడైనటువంటి రావణుడు నా యొక్క మాటను వినిపించుకోలేదు. యాచ్యమానో మయా దేవ సృషాతేహమితి ప్రభో తత్సర్వం పృష్ఠత కృత్వా బలాత్తేనాస్మి దర్శిత. నేను చేతులు రెండు జోడించి ప్రార్థిస్తున్నా, నీ కోడల్ని నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నా వినకుండా అతడు ఈ రకమైనటువంటి దుశ్చేష్టితాన్ని చేశాడు. ఏవం త్వం పరాధం మే క్షంతుమర్హసి సువ్రత నహి తుల్య బలం సౌమ్య స్త్రియాచ పురుషస్య చ.
అబలలు అని పేరు కలిగినటువంటి మాకు స్త్రీలకు మహాబలవంతుడైనటువంటి రావణాసుడు ముందు నిలవగలిగేటువంటి శక్తి కానీ బలం కానీ లేదు కదా నాయన. కాబట్టి ఓ భర్త, నేను అతనికి తల ఒగ్గక తప్పలేదు. నన్ను లొంగ తీసుకున్నాడు. ఏతశ్రుత్వా తు సంక్రుద్ధః తదా వైశ్రవణాత్మజః దర్శనాం తాం పరాం శ్రుత్వా ధ్యానం సంప్రవేశః. వెంటనే మిక్కిలి కోపం పొందినటువంటి ఆ నలకుబరుడు వెంటనే ఒకసారి ధ్యానంలోకి వెళ్ళాడు. తస్య తత్కర్మ విజ్ఞాయ తదా వైశ్రవణాత్మజః ముహూర్తాత్ కోధ తామ్రాక్షః తోయం జగ్రాహ పాణినా. చాలా కోపంతో ఆ రావణాచేష్టితాన్ని తలుచుకుని చేతిలోకి ఆ నీళ్లు తీసుకున్నాడు రావణాసుడు శాపం ఇవ్వడానికి. గృహీత్వా సలిలం సర్వం ఉపస్పృశ్య యథావిధి. ఆచమనం చేశాడు. చేతిలో నీటిని తీసుకున్నాడు. ఉత్ససర్జ యథాశాపం రాక్షసేంద్రాయ దారుణం. మహాదారుణమైనటువంటి శాపాన్ని రావణాసుడికి ఇచ్చాడు నలకూబరుడు, తన భార్య అయినటువంటి రంభని చెరిచిన కారణంగా. ఈ కథలన్నీ కూడా రావణాసుడు మరణించడానికి ఏ రకంగా తన గొయ్యి తానే తవ్వుకుంటూ వస్తున్నాడో తెలుపుతూ ఉండేవి. ఎన్ని రకాల శాపాలు మూటగట్టుకున్నాడు, ఎందరిని కష్టపెట్టి ఎందరు ఉసురు పోసుకున్నాడు రావణాసురుడు అనిపిస్తుంది. అతడి మరణానికి కారణమైనటువంటి ఇన్నున్నాయి ఆ శాపాలు అనిపిస్తుంది. ఆ చెరబట్టినటువంటి స్త్రీలందరూ పెట్టినటువంటి శాపం, ఇప్పుడు నలకుబేరుడు పెడుతున్నటువంటి శాపం. సరే, నీళ్లు తీసుకున్నాడు, పట్టుకున్నాడు రావణాసురుడి మీద. రావణాసురుడు వైపు జల్లి అతడి శాపాన్ని చెప్పవలసి ఉన్నది. ఏ రకమైనటువంటి శాపాన్ని నలకుబరుడు రావణాసురుడు విధించాడు అన్నది మనం మళ్ళీ ఆదివారం నాడు కలుసుకున్నప్పుడు పెట్టుకుందాం. కొంచెం వేగంగానే మనం ముందు కదులుతూ ఉన్నాం. షడ్వింశ సర్గ 26వ సర్గలో మనం ఒక 55 శ్లోకాల దాకా పూర్తి చేసుకున్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి.